అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను లిటిల్ సన్. ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? ఈరోజు ఇంకొక వ్లాగ్‌తో మీ ముందుకైతే వచ్చేసాను. థంబ్‌నెయిల్ చూస్తే అర్థమైపోయింది కదా! ఇది చిన్న బాబు బర్త్‌డే వ్లాగ్ అండి. బర్త్‌డే రోజు తీసింది. నిన్న పోస్ట్ చేశాను కదా! అది ముందు రోజు ప్రిపరేషన్ వీడియో అని చెప్పి. అదైతే ముందు రోజుది. ఇదైతే బర్త్‌డే రోజు తీసిన వ్లాగ్ అండి. మన ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు తెలిసినవేవో మంచి వీడియోస్ అయితే పెడుతూ ఉంటాను. ఇలాగా అప్పుడప్పుడు వ్లాగ్స్ కూడా పెడుతూ ఉంటాను అనమాట. మార్నింగ్ లేసి బయట అయితే ముగ్గు పెట్టేసుకొని గడప అన్నీ పూజించుకొని తర్వాత పూజ కూడా చేసేసాను. ఇంకా ప్రసాదంగా అలాగే చిన్న బాబు కోసం అని చెప్పి పప్పు సుక్కీలు అయితే చేస్తూ ఉన్నాను. నాకు ఇంకా ఏ ప్రసాదాలు అంతగా రావు, కానీ పప్పు సుక్కీలు చేయడం మాత్రం చాలా మంచిగా వస్తుంది అనిపిస్తుంది నాకు. టేస్ట్ కూడా బాగా నచ్చుతాయి. అలాగే ఎవరికైనా తెలిసిన వాళ్ళకి ఇస్తే కూడా బాగున్నాయి అంటారనమాట. అందుకని ఇంకా వచ్చినవే కదా అని చెప్పి ఎప్పుడు పప్పు సుక్కీలే చేస్తూ ఉంటాను. అలాగే చేయడం కూడా మంచిది సుక్కీ అని చెప్పి చెప్తారు. ఇంకా ఆషాఢ మాసం కదా, అందుకే గోరింటాకు పెట్టుకున్నాను. మీకు కూడా చూపిస్తున్నాను. మీలో ఎంతమంది అయితే గోరింటాకు పెట్టుకున్నారో తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే బాబు స్నానం చేపించేద్దామని చెప్పి ఇంక ఈ పనులన్నీ అయిపోయాయి. డ్రెస్ కూడా తీసేసుకున్నాను. ఆయనతో పాటు పెద్ద అబ్బాయికి కూడా తీసి పెట్టాను. ఆ జీన్స్ అయితే వేద్దామని చెప్పి తీసాను పెద్దోడికి, కానీ అది లూజ్గా ఉంది. నాకు వద్దంటే వద్దని మళ్ళీ వాళ్ళ తమ్ముళ్ళలాగే ఆయన కూడా బ్లాక్ వేసుకున్నాడు. ఇంకైతే పిల్లలకి స్నానం చేపించేసుకొని రెడీ అయిన తర్వాత గుడికి అయితే బయలుదేరాం. ఏ గుడికో తెలుసా? అక్కడ ఏం చూపిస్తున్నానంటే కొండ మీద ఒక గుడి ఉందన్నమాట. అది చూపించాను లాంగ్లో, కానీ కనిపించలేదు. అది నరసింహకొండ గుడి. మేమైతే నెల్లూరు వాళ్ళకైతే ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. జొన్నవాడ గుడికి అయితే వెళ్ళామన్నమాట. చాలా బాగుంటుంది అమ్మవారి గుడి. ఇప్పుడు ఆషాఢ మాసం కదా, నవరాత్రులు కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట. అదే వరాహి అమ్మవారి నవరాత్రులు అన్నీ చేస్తున్నారు. అక్కడ కూడా బోర్డు లాగా పెట్టేసి దాంట్లో అన్నీ రాస్తున్నారు. నేను ఆ వీడియో కూడా తీసుకున్నాను అనుకుంటా, ఖచ్చితంగా చూపిస్తాను. తర్వాత అయితే అక్కడ వెళ్ళి కాళ్ళు చేతులు కడిగేసుకొని లోపలికైతే వెళ్తున్నా. వాళ్ళ డాడీ కార్ పార్కింగ్ చేయడానికి వెళ్ళున్నాడని చెప్పి వీళ్ళు అటు ఇటు తిరుగుతూనే ఉన్నారు, లోపలికి రమ్మంటే రాకుండా. సరే అని చెప్పి నేను కూడా బయట నిలబడుకో ఉన్నాను. ఇంకా అయితే ఫైనల్లీ వాళ్ళ డాడీ వచ్చేసిన తర్వాత లోపలికైతే వెళ్ళాను. అక్కడ ఒక చిన్న వీడియో తీశాను కదా, అక్కడ పెళ్ళి జరుగుతూ ఉంది. మామూలుగా అయితే ఆషాఢ మాసంలో చేయకూడదు అట్లా చెప్తారు కదా, కానీ అక్కడ మాత్రం జొన్నవాడలో ఆషాఢ మాసం అయినా సరే ఒక పెళ్ళి అయితే జరుగుతూ ఉందన్నమాట. ఇంకా అలాగా వాళ్ళ డాడీ కోసం వెయిట్ చేసి తర్వాత వచ్చేసారు. ఇంకా వీళ్ళిద్దరూ ప్రదక్షిణలు అయితే చేసుకొని వచ్చేసి ఫైనల్గా దేవుడి దర్శనం కూడా అయిపోయింది. పక్కనే అన్నపూర్ణ అంబాదేవి అని చెప్పి గుడి కూడా ఉంటుంది. కాశీ నుంచి తీసుకొచ్చారంట ఆ విగ్రహాన్ని. అక్కడ మనకి బియ్యం ఇస్తారు. వాటిని అయితే మనం ఇంటికి తీసుకొచ్చి మన ఇంట్లో ఉన్న బియ్యంలో కలుపుకుంటే ఎప్పటికీ నిండుగా ఉంటాయి అని చెప్పి అక్కడ పంతులు చెప్తారనమాట. అవి కూడా అందరికీ, పిల్లలకి పెద్దవాళ్ళకి అందరూ కొంచెం కొంచెంగా పెడతారనమాట పంతులు. ఇంకా అదంతా అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేసి ఆఫ్టర్నూన్ లంచ్ ప్రిపేర్ చేసి తినేసాం కూడా. తర్వాత 3:30 అయింది టైము. ఇంకా అప్పటి నుంచి డెకరేషన్ చేద్దామని చెప్పి బెలూన్స్ కొత్తగా అయితే ఏం తీసుకురాలేదు. ఇంట్లో ఉన్న వాటితోనే ఊరికే బెలూన్స్ అలాగా ఊపేసి అవి కట్టి పెట్టాను. తర్వాత ఇంకా అన్నీ రెడీ చేసిన తర్వాత వాళ్ళ డాడీ అయితే ఎప్పటి నుంచో స్పైడర్ మ్యాన్ అంటూ ఉన్నాడని చెప్పి స్పైడర్ మ్యాన్ కేక్ అయితే తీసుకొచ్చాడు. ఇంకా మా అపార్ట్మెంట్లో వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు కదా, పెద్దోళ్ళు పిల్లలు అందరూ, వాడికంటే పెద్దోళ్ళు వాడికంటే చిన్నోళ్ళు వాడి ఏజ్ వాళ్ళు అందరు పిల్లల్ని అయితే వెళ్ళి పిలుచుకొచ్చుకున్నారు. వాళ్ళ అన్నయ్య ఇద్దరు వెళ్ళి ఇంకా వాళ్ళందరూ వస్తే వాళ్ళైతే మాట్లాడుకొని వైట్ కలర్ ఫ్రాక్స్ వేసుకుందాం అందరం అని చెప్పి వైట్ అయితే వేసుకొని వచ్చారు. ఇంకా ఫైనల్గా నేనైతే అక్షంతలు చాక్లెట్స్ అయితే కలిపి అక్కడ పెట్టేసి కేక్ కూడా పెట్టేశాను. ఇంకా వాళ్ళ బాబాయ్ అయితే కొన్ని ఫొటోస్ వీడియోస్ తీస్తూ ఉన్నాడు కేక్తో కట్ చేయకముందు. ఇంకా 2 క్యాండిల్స్ అయితే తెచ్చిపెట్టారు. ఇంకా దాన్ని ఒకదానికి పెట్టి ఇంకో దానికి కూడా వెలిగిస్తూ ఉన్నాను అనమాట నేను. అలాగే బర్త్డేకి అయితే పిల్లలందరూ చాలామంది వచ్చారు. మా అబ్బాయి బర్త్డే అట్టన్నా కానీ వాళ్ళు ఏం గిఫ్ట్ ఇస్తారో చూడాలని చెప్పి ముందు వాళ్ళందరి చేతుల సాయి చూస్తూ ఉన్నాడు. నాన్న మనం గిఫ్ట్ల కోసం కాదు కదా నాన్న, జస్ట్ కేక్ పెట్టాలి అని చెప్పి కదా అక్కోళ్ళని పిలిచాము అంటే అప్పుడు గమ్ముగా అయిపోయాడు.
తర్వాత కేక్ కట్ చేసుకొని అందరికీ పెట్టమంటే వాడే తినేస్తూ ఉన్నాడు. తర్వాత పెడుతున్నాడు మనకు కూడా. కానీ కొంచెం కొంచెం తింటూ కొంచెం పెడుతున్నాడు. పిల్ భలే హ్యాపీ అనిపిస్తది గదా! తర్వాత పెద్దయితే ఎలాగో ఇలాంటి పనులన్నీ ఏం చెయ్యరు. ఇప్పుడే కదా క్యూట్‌గా ఉంటది. మా చిన్నబ్బాయి డ్రెస్ ఎలా ఉందో కామెంట్ చేసి ఖచ్చితంగా చెప్పండి. అందరూ పిల్లలు కామెడీగా మీ బర్త్‌డేనా? మీ అబ్బాయి బర్త్‌డేనా? అని అడుగుతున్నారు. ఇంకా లాస్ట్ టైం అయితే సుహాస్ బర్త్‌డే అప్పుడు చికెన్ బిర్యానీ తెప్పించి పిల్లలందరికీ పెట్టాం కదా! ఈసారి చిన్న బాబు బర్త్‌డే సండే వచ్చింది కదా! ఇంకా ఆల్రెడీ అందరూ ఇంట్లో నాన్ వెజ్ చేసుంటారులే అని చెప్పి ఇంకా చికెన్ బిర్యానీ అయితే తెప్పించలేదు. ఈ బాబు అయితే మా అక్కోళ్ళ అబ్బాయి సుహాంత్ కట్ చేస్తున్నాడని చెప్పి నేను కట్ చేస్తానని ఒక చాక్ తీసుకొచ్చి ఒక పక్క అయితే కేక్ కట్ చేస్తున్నాడు. కట్ చేసి వాడే నాక్కుంటూ ఉన్నాడనమాట. నేనైతే ఇంకా కొంచెం అట్లా తినిపించి అక్షింతలు అయితే వేసేసి ఫస్ట్ అక్షింతలు వేయడం అసలు మర్చిపోయి కేక్ తినిపించేసాము. తర్వాత అందరూ అక్షింతలు వేయలేదు అంటే తర్వాత మళ్ళీ వచ్చి అక్షింతలు అయితే ఇద్దరం వాళ్ళ డాడీ నేను అక్షింతలు అయితే వేసేసి ఒక ఫోటో తీపిచ్చేసుకొని తర్వాత పిల్లలందరి కోసం స్నాక్స్గా వెజ్ పఫ్ అలాగే సమోసా ఫ్రూటీ ఉంటుంది కదా మాజా చిన్నది అది తీసుకొని వచ్చాము. ఇంకా బిర్యానీ అదంతా వద్దులే అని చెప్పి ఇంకా నేను అక్షింతలు అయితే వేసేసి వెళ్ళి అవన్నీ ఒక ప్లేట్లో అరేంజ్ చేద్దామని చెప్పి వెళ్తూ ఉన్నాను. మేమిద్దరం పెడుతూ ఉంటే అది స్పైడర్ మ్యాన్ బ్లూ కలర్ ఉంటుంది కదా అది కలర్ బాగా వేసినట్టున్నారు వాళ్ళు. మొహము మూతి మొత్తం బ్లూ కలర్గా అయిపోయింది. అందుకనే టిష్యూ అయితే తీసుకొని శుభ్రంగా అంతా తుడిచేస్తూ ఉన్నాను. వాళ్ళ తాతయ్య అక్షంతలు వేస్తుంటే ఆగాగు తాతయ్య అని చెప్పి అంటున్నాడు వాళ్ళు నేను తుడుస్తున్నానని. వాళ్ళ తాతయ్య మాత్రం కేక్ తినిపించరా అంటే వద్దు అని చెప్పి ఇంకా మావయ్య తినలేదు. ఇంకా ఈ అక్క వచ్చేసి మా అపార్ట్మెంట్లోనే కింద అక్క కూడా వచ్చారు. అక్షంతలు వేసి కేక్ తినిపిస్తుంటే నవ్వుకుంటూ ఉన్నాడు అనమాట. కానీ వాడి పనిలో వాడున్నాడు కేక్ తినడంలో. నిజంగా ఇలాంటివి చూస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. పిల్లలు ఎవరైనా సరే చిన్నపిల్లలు ఇలాగే చేస్తూ ఉంటారు కదా. తర్వాత వాళ్ళ బాబాయ్ కూడా వచ్చి కేక్ అయితే తినిపించి అక్షంతలు అయితే వేసేసారు. పిల్లలందరూ చాలా ఎర్లీగానే కట్ చేసాం అనమాట. మళ్ళీ వాళ్ళ బాబాయ్ వెళ్ళిపోవాలని చెప్పి ఆఫీస్కి వెళ్ళాలి అని త్వరగానే కట్ చేసాం. నైట్కి మళ్ళీ బస్ బయలుదేరాలని చెప్పి అందుకని పాపం కొంతమంది పిల్లలు అయితే మిస్ అయ్యారు. సండే కదా బయటికి వెళ్ళి ఉంటారు. ఇంకా వాళ్ళు వచ్చేసరికి కేక్ కటింగ్ అయితే అయిపోయింది. ఇంక మనం ఏం చేయలేం కదా లేట్ అయింది. మళ్ళీ మాకు బస్సు మిస్ అయిపోతుంది అని చెప్పి తొందరగానే కట్ చేసేసాం. ఏదో చెప్పాను కదా పిల్లలందరి కోసం ఇట్లా ఎగ్ పఫ్ అలాగే సమోసా కూల్ డ్రింక్ అయితే తీసుకొచ్చి పిల్లలందరికీ కేక్ అయితే కట్ చేసి ఒక్కొక్క పీసు పెట్టించేసాను. అందరైతే హ్యాపీగా తినేశారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.